రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం, వాళ్ళకి విష్ చేసి వాళ్ళకి బ్లెస్ చేసి, మేము బ్లెస్ చేసే అంత వాళ్ళం కాదు, వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకొని సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా అయితే మనం షో స్టార్ట్ చేస్తాం విత్ ప్రాంక్ కాల్ కాబట్టి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మిస్ కాల్ ఇచ్చిన వాళ్ళు కాల్ చేసి వాళ్ళని ప్రాంక్ చేద్దాం, సర్ప్రైజ్ చేద్దాం. లెట్స్ కాల్ టు ఫస్ట్ కాల్. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. ప్రతి శుక్రవారం మేము మీకు సినిమా టికెట్లు ఫ్రీగా ఇచ్చే అవకాశం ఇస్తున్నామండి. చెప్పండి. మీరు ఉండే ఊరు, మీ పేరు కొంచెం తెలుపగలరా? మధుర అండి, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా మధుర. ఓకే, మధుర. ఓకే, మీ పేరు? నా పేరు కోసర్లానా? కోటేశ్వరి. ఓకే మేడం. సో మీరు ఎట్లాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు మేడం? యాక్షన్ సినిమాలా, లవ్ స్టోరీసా, కామెడీ సినిమాలా, చిన్నపిల్లల సినిమాలా, ఎలాంటి సినిమాలు మేడం? ఫ్యామిలీ స్టోరీస్ ఇష్టపడతాం మేడం. ఫ్యామిలీ స్టోరీసా మేడం? ఓకే, మరి మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం? మీకు ఎన్ని టికెట్స్ ఫ్రీగా ఇవ్వాలి మేడం? 5, 6, 7, 9? మా పాప, నేను, మా వారండి. సో మీకు ప్రతి వారం 3 టికెట్స్ ఫ్రీగా ఇస్తే సరిపోతుందా మేడం? హలో హలో, చెప్పమ్మా. హలో, నమస్తే సార్. మేము ఎంటీపీ సినిమాస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఎంటీపీ సినిమాస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ప్రతి శుక్రవారం మేము సినిమా టికెట్స్ ఫ్రీగా ఇచ్చే అవకాశం ఇస్తున్నాం సార్. మీ ఇష్టం సార్, మీరు ఏ సినిమా అంటే ఆ సినిమా. మీ ఇష్టం సార్, ఏ సినిమా అంటే ఆ సినిమా, ఏ ఊరంటే ఆ ఊరు సార్. మీ వైఫ్, మీ మిస్సెస్ మదిర అని చెప్పారు, ఖమ్మం జిల్లా. అవును. సో అక్కడ మీకు ఏ థియేటర్ దగ్గరగా ఉంటుంది సార్ మీరు ఉంటున్న ఏరియాకి? అంటే సుమారుగా కొంచెం దగ్గరగా మీకు, మీరు ఇంటి నుంచి బయలుదేరగానే ఫస్ట్ ఏ థియేటర్ వస్తుంది సార్? కిలోమీటర్ ఉంటుందా? సూపర్ సార్. అయితే కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ వాక్ తో పాటు మీరు అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా సినిమా కూడా చూడొచ్చు సార్. మీ ఇష్టం సార్, మీరు ఎన్నింటికి వెళ్తారు? మాకు యాక్చువల్ గా 4 షోస్ ఉంటాయి సార్. పొద్దున 9:30కి, మధ్యాహ్నం 12కి, సాయంత్రం 6 గంటలకి, మళ్ళీ నైట్ 9:30కి సార్. సూపర్ సార్, మీ చాయిస్ చాలా గ్రేట్ సార్. ఇంతకీ మీకు ఏ సినిమా కావాలి సార్? ప్రస్తుతానికి తెలుగులో కబాలి, పెళ్లి చూపులు ఆడుతున్నాయి సార్. హిందీలో డిష్ ఆడుతుంది సార్. ఆడతాయి సార్. మేము కొత్తగా సినిమాలు పెడుతున్నాం సార్. హిందీ, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, జాపనీస్, అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నాయి సార్ సినిమాలు. మేము మాట్లాడుతున్నది హైదరాబాద్ నుంచి సార్. ఓకే సార్. సో మీకు 3 టికెట్స్ ఏ సినిమాకి బుక్ చేయమంటారు సార్? రిలీజ్ అయ్యి ఇన్ని వారాలు అవుతున్నా మీరు కబాలి సినిమా చూడలేదా సార్? అవునా సార్, కబాలి అవునా సార్? సరే సార్, కానీ మీరు ఇన్ని వారాలైనా మీరు కబాలి సినిమా చూడలేదంటే నాకు చాలా బాధగా ఉంది సార్. నేను రజనీకాంత్ కి వీరాభిమానిని సార్. అందరూ చూసారా? అయితే ఓకే సార్. మీ ఎందుకు చూడండి సార్, మీ మీద నాకు కోపం వస్తుంది. సో నేను 3 టికెట్స్ కాకుండా 2 టికెట్స్ సరే సార్. ఓహో, సరే సార్, పర్వాలేదు సార్. ఈసారి మిమ్మల్ని క్షమించేస్తాను. ఇప్పుడు 3 టికెట్స్ నేను ఫ్రీగా ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ ఫ్రైడే కబాలికి 3 టికెట్స్ మీరు కొనుక్కొని చూడాలి సార్. కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను మీకు పెళ్లి చూపులకి ఫ్రీ టికెట్స్ ఇస్తాను సార్. థియేటర్ దగ్గరికి వెళ్ళాలి సార్. మీరు థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కటే చేయాలి సార్. కబాలి 3 టికెట్స్ ఇవ్వండి అని చెప్పాలి సార్. డబ్బులు ఇవ్వాలి సార్. డబ్బులు ఇవ్వకుండా సినిమాలో ఎవరు టికెట్స్ ఇవ్వరు కదా సార్. నేనంటే మీరు నమ్మేస్తారేటి? నేనేమంటారు, నమ్మేస్తారా సార్ మీరు?
నమ్మకం అంటే మరి ఏమో ఫ్రీ అనేది ఎవరన్నా ముందు ఏదైనా 10 రూపాయలు వస్తుంది ఫ్రీ అయిన దాన్ని ఆలోచిస్తారు కానీ 10 రూపాయలు ఆలోచిస్తారుగా. ఫ్రీ అనగానే మీకు ఇక్కడ ఇట్లా 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 వెలుగుతాయి సార్. ఎదుగుతాయి ఎవరికైనా కదండి. అంతే సార్, ఎవరికైనా వెలుగుతాయి. మీ పేరేంటి? నా పేరు ఎస్ఆర్ మూర్తి. మేము సక్సెస్ఫుల్ గా ప్రాంక్ చేసాం ఇవాళ మార్నింగ్ పొద్దునే. మేము మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి కాజల్ ఇంకా చేతో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. ఏంటి సార్ కబాలి సినిమా ఇప్పటి వరకు ఎందుకు చూడలేదు మీరు? నాకు టూర్ వచ్చిందండి అనుకుంటున్నాను. అయ్యో ఇదేంటో ఏంటి స్కూల్ కి ఎందుకు రాలేదంటే ఫీవర్ మేడం అందుకే రాలేదు మేడం అన్నట్టు చెప్తున్నారు మీరు. కోటేశ్వరి గారికి ఇవ్వండి సార్. ఓకే హలో సార్. ఫ్యామిలీ అంతా నా ప్రాంక్ కాల్కి గురైపోయారుగా మీరు. అవునా, మా పాప 2 మంది సార్ కాల్ చేసింది మేడం మీకు. పాపనా? ఓకే. ఓకే, మీ పాప రిజిస్టర్ చేసుకుంటే మీ పాప కోరిక నెరవేర్చినట్టేనండి. అమ్మ నాన్నని ప్రాంక్ చేసినాం. ఓకే సార్. మీ పాప పేరేంటి మేడం? మీనాక్షి అండి. మీనాక్షి ఏ క్లాస్ చదువుతుంది? ఇంజనీరింగ్. మనమే జాయిన్ అయిపోయింది. కాలేజ్ లో ఉన్నప్పుడు బాగా కాల్స్ చేసి మీతో సార్ మాట్లాడాలని. ఇప్పుడు మళ్ళీ కాలేజ్ అయిపోయిందా? ఓకే. కాలేజ్కి వెళ్ళిపోయిందా ఇప్పుడు అంటున్నా? వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయిందా? ఓకే ఓకే. సరే వచ్చాక చెప్పండి ఇలాగా ఈటీవీ ప్లస్ నుంచి చైతు ఫోన్ చేశారు ప్రాంక్ చేశారని చెప్పి. ఓకే చాలా అండి. బాయ్ బాయ్ అండి. నైస్ టాకింగ్ అండి. బాయ్ బాయ్ బాయ్. మీ కుటుంబ సభ్యులు అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను అదే చెప్దాం అనుకున్నాను. మీనాక్షి ఫుల్ ఖుషి అయి ఉంటావు కదా, నువ్వు రిజిస్టర్ చేసుకుంటే మమ్మీ డాడీని ప్రాంక్ చేసినాము అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రిజిస్టర్ చేసుకున్నందుకు. అది అట్లా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అయిపోయింది. సూపర్ హిట్ అయిపోయింది.